ఒక టిఫిన్ కి 50 రూపాయలు ఇయ్యరాదు, ఒక టిఫిన్ కి 50 రూపాయలు ఇయ్యరాదు. ఆకలి అవుతుంది అడిగినందుకు అడిగినందుకు గిట్ల పెడతావు ఫోన్ పే ఉంటావు ఒకటి చెప్పు లేదా నాకు కోపం వస్తాడు, చెప్పు లేదా నాకు కోపం వస్తాడు. ఒక గిన్నె తలకా పనిచేస్తలేదా హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గైస్ ఈరోజు మనం కూరగాయల మార్కెట్లో చేసినాం. మన వాన వచ్చి మన గుడిసె కూలిపోయి బియ్యం అన్ని ఖరాబ్ అయ్యి కూరగాయలన్నీ ఖరాబ్ అయ్యి వీడియో చేసినాం. చాలా మంది సాయం చేయమని అడిగినాం, కానీ కొంతమంది చాలా తిట్టిర్రు. కొంతమంది అయితే ఇగో ఇలా సాయం చేసారు, కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు అంటే పెద్ద ఏం కాదు, 20-30 రూపాయలు, ఒక 50 రూపాయల వరకే ఇచ్చారు. కానీ కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏమైందిరా అని న్యాయం పడబడతారని చాలా తిట్టారు. కానీ తిట్టిన వాళ్ళు మాత్రం కామెంట్లలో ఏమనదు, ఎందుకంటే మనం వీడియో చేసినాం కాబట్టి వాళ్ళని ఏమనదు. గాయస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నావానే? గుర్తుపట్టినావా? ఏం లేదు, రాత్రి ఆనొచ్చి గుడిసె కూలిపోయింది, కూరగాయలు బియ్యాలు అన్నీ ఖరాబ్ అయినాయి. ఏమన్నా సాయం చేయరా? వేరే వాళ్ళు గోంగూర పుంటికూర అన్ని పెట్టేది. తిరగాలపల్లి ఆనొచ్చి గుడిసె కూలిపోయింది, మొత్తం తడిచిపోయింది, ఖరాబ్ అయినాయి బియ్యం అవన్నీ. అట్లా ఏమైనా సాయం ఉంటుంది రాజరా? ఇన్ని కాడ ఏమైనా టమాటాలు ఏమైనా ఉంటే పెట్టు, లేకపోతే టిఫిన్కి 50 రూపాయలు అన్నాయి. అట్లా రాజు చూడే జరా పుణ్యం ఉంటుంది. ఇప్పుడే వచ్చాయి కూరగాయలు లేకపోతే టిఫిన్ చేస్తాను కానీ ఒక 50 రూపాయలు. మా వాళ్ళు అందరు రోడ్డు మీద ఉర్రే, ఇప్పుడే రాజు ఏమంటే ఆయన పోతుంది రాజు తీస్తుంది. ఏంటివి ఇవి? ఇవన్నీ ఇల్లు కొన్ని సాటంగా ఒళ్ళో పెట్టేసి బండి సాయం చేయలేవా? నేను మన సరుకు కాదు, ఆ సరుకు మనం ఆటో నీదా ఓడిది? ఆటో నాది కానీ రైతు ఆయన ఊకోడు తెలుసా. మరి ఆటో ఉన్న ఒక టిఫిన్ కి 50 రూపాయలు ఇయ్యరా? ఒక టిఫిన్ కి 50 రూపాయలు ఇయ్యరా? ఇప్పుడు నేను టిఫిన్ జరగడానికి ఏమన్నా ఇస్తా కానీ రైతులకు ఆయనే పోతుంది. 50 రూపాయలు టిఫిన్ కి, ఒక 35 రూపాయలు టిఫిన్ చేస్తా, ప్లేట్ చేస్తా. ఏమో నాకేం తెలియదు, పెద్ద మనిషి టిఫిన్ చేస్తానే. ఏమన్నాక అంతే, నన్ను అడగొద్దు అంతే. ఆకలి అవుతుంది నన్నే చూడండి, నాకు కూడా ఆకలి అవుతుంది. ఎందుకే గింతగానం చూస్తలేరు ఎవరు? ఆకలి అవుతుంది. మనకు సంబంధం లేదు. పెద్ద మనిషి నువ్వు నా ఎమ్మటి రాగా చెప్తున్నా. కూరగాయలన్నీ ఇప్పి నువ్వు అడిగా రూల్ దాటి కదపడుతున్నావు. ఆకలి అవుతుంది. నాకేంది సావాలనా? మరి లేదన్నాక మీరు అడగొద్దు అంతే. లేదన్నాక ఎవరే కానీ అడగొద్దు. నన్ను ఆకలి అవుతుంది. ఎందుకు? ఏమన్నా మా దొంగతనానికి వస్తారేట మీరు? టమాటాలు దీనికి టమాటాలు టిఫిన్ పైసలు అన్నీ మన కాడ టిఫిన్ పైసలు ఇవ్వలేవా? టమాటాలు అన్ని ఇప్పలేవా? టమాటాలు ఇప్పావని లేకపోతే ఏదైనా కూరగాయలు గల్ల పచ్చిమిరపకాయలు ఎందుకు అవసరం నీకు? ఒక 50 రూపాయలు టిఫిన్. నీకేది అని పో, నీకు ఇవ్వాలి అవసరం. టిఫిన్ చేస్తా ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఎవడో నాకేం గుర్తు. 30 రూపాయలు నీకు ఎందుకు ఇవ్వాలని? నీకు అవసరం ఏంది? ఆకలి అవుతుంది. ఫోటో చేసాడు ఎందుకు? ఆకలి అవుతుంది. ఆకలి కుద్ద తెగించుకో, నాకు అవసరం ఏంది? మనిషికి ఆకలి అయితే సాయం చేయరా అని? రాజు సాయం చేయరా? 5 నన్ను నమ్ముకొని ఇంటికాడ ఒక 5 నన్ను నమ్ముకొని ఇంటికాడ ఒక 5 ఆకలి అవుతుంది. టిఫిన్ చేసేటందుకు ఒక 30 రూపాయలు అన్న. ఇంత సతా ఇచ్చినందుకు ఒక 30 రూపాయలు. నేను
ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం టిఫిన్ కి ఎందుకే ఆకలి అవుతుంది మీరు ఇదే గిదే ఆటో ఉంది నీ కాడ ఏ ఆటో ఉండే నా కాడ ₹1,00,000 నీకు ఇవ్వాలా అని కడుపుకు ఆకలికి ఇయ్యలేవా పచ్చడా పెద్ద మనిషి ఫోన్ పే ఉంటా కొట్టు చెప్పు చేద్దా నాకు కోపం వస్తే అభి మజా ఆయేగా నా భిడో ఎవరివి టమాటాలు నీవేనా అమ్మా రాత్ర ఆనవాడి కిలో టమాటాలు వేరే వాళ్ళు గోంగూర ఇచ్చారు ఒక కిలో టమాటాలు అక్క 100 కుట నువ్వు నాతోటి ఊక సమాధానం చెప్పొద్దు కాదన్నప్పుడు నువ్వు చేపెట్టొద్దు అన్నప్పుడు ₹20 టిఫిన్ టిఫిన్ నేను చెప్పేది అర్థమైంది గుడిసె కూలిపోయింది అక్క నువ్వు గుడిసె కూలిపోతే మా వాళ్ళు అందరూ రోడ్డు మీద అట్లా బాగున్నావానే గుర్తుపట్టినావా రాత్రి ఆనొచ్చి జర మా ఊళ్ళో గుడిసె కూలిపోయింది మాది రాత్రి ఆనొచ్చి గుడిసె కూలిపోయింది మాది కూరగాయలు బియ్యం అన్ని ఖరాబ్ అయినాయి జర కూరగాయలు ఇప్పిరా వేరే వాళ్ళు ఆడితే గోంగూర టమాటాలు అన్ని ఇప్పించారు జర ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా టిఫిన్ కన్నా పైసలు ఒక ₹50 ఏడుకోస్తా మళ్ళీ నేను రాను ఎక్కనా మళ్ళీ ఏడతేలు ఆడుకుంటూ రావాలి జర ఒక కిలో టమాటాలు అన్ని ఇప్పి గల్ల ఉన్నది పెట్టి మళ్ళీ ఏడొస్తావు ఒక 5-6 టమాటాలు జర జర పుణ్యం ఉంటది ఆనొచ్చి గుడిసె కూలిపోయింది గింత సాయం చేస్తలేరు ఎంత ఊరు ఏడుకొస్తావు నేను ఎక్కనా బండి నేను ఎక్కుతా బండి మళ్ళీ ఏడుకో ఒక కిలో టమాటాలు ఇప్పి అంతే ఒక కిలో టమాటాలు ఇప్పి పెద్ద మనిషి ఒక టిఫిన్ కన్నా ఒక ₹20 మళ్ళీ నేను ఎట్లా రావాలి నేను ఎట్లా గుర్తుపట్టాలి జర ఒక టిఫిన్ కన్నా పైసలు ఇవి నీ దగ్గర ఉంచుకో మరి అప్పటిదాకా ప్లీజ్ ఒక టమాటాలు ఇప్పి మోండి ఇదే గానే కూరగాయలు తీసుకోవాలి నేను బండి ఎక్కనా మరి తలకా పనిచేస్తలేదా ఏంది ఇంత సాయం కూడా చేస్తలేరు పెద్దమ్మా బాగున్నావా ఏం లేదు పెద్దమ్మా తిరగాల పెళ్ళి ఆనవాడి రాత్రి గుడిసె కూలిపోయింది ఏమైనా కూరగాయలు ఉంటాయి పెట్టవా జర వండుకుంటాం ఏమైనా పైసలు టిఫిన్ అన్న ఒక ₹20 రాత్రి ఏ ఊరు మీది వేరే వాళ్ళని అడిగితే గోంగూర పెట్టిరు దీని తగ్గట్టు ఏమన్నా టమాటాలు ఇయ్యరాదు వండుకుంటాం కొన్నే పెద్దమ్మ వండుకుంటాం గీ దాంట్లకు పెద్దమ్మ దీంట్లో మందమే వండుకుంటాందుకే పెద్దమ్మ ఒక ₹20 పెద్దమ్మా ఒక గిన్నె వండుకుంటాను ఒక ½ కిలో టమాటాలు ఒక ½ కిలో టమాటాలు ½ కిలో టమాటాలు పెట్టలేవా కిలో టమాటాలు పెట్టలేవా ఒక ₹20 అన్ని టిఫిన్ చేసిపోతాం పెద్దమ్మ ఒక ₹20 ఒక ₹20 ఓ గోంగూర తెచ్చుకున్నా వండుకుంటాను నూరుకుంటాను అంతే జర నువ్వు మా పెద్దమ్మ లెక్క కొడుతున్నావు పెద్దమ్మ
ఎవరు ఏం కథ వండుకుంటాందుకు అంతే నాకు తెలియదు పో, నాకేం గుర్తు? గిన్నె అన్ని టమాటాలు నాతో ఏం లేవు పోయా. టమాటాలు అవో బస్సలు ఉన్నాయిగా తీసుకోపో తీసుకోపో కొన్ని అన్ని టమాటాలే నూరుకుంటా తొక్కు నూరుకుంటా పట్టు. మరి నాకు తాగినావయ్యా, నీకు గట్ల తాగి. అర్ధ కిలో టమాటాలు ఈ పెద్దమ్మ 4 టమాటాలకి ఏమొస్తుంది చెప్పండి నాకు వేస్తున్నాలే అనుకో. అర్ధ కిలో టమాటాలు ఈ పెద్దమ్మ 4 టమాటాలకి ఏమొస్తుంది చెప్పండి నాకు వేస్తున్నాలే అనుకో. పెద్దమ్మ నువ్వు మా పెద్దమ్మ లెక్కున్నావు పెద్దమ్మ లెక్కున్నావు నాకేం గుర్తయ్యో గట్ల తాగి నాకు కొనుక్కో. పెద్దమ్మ ఒక అర్ధ కిలో టమాటాలు ఊరికే అక్కడ నువ్వు నూరుకుంటా పచ్చడి నూరుకుంటాం పెద్దమ్మ పెద్దమ్మ గిట్ల పెడతావు గిట్ల పెడతావు ఓ మరి నాకు తాగినావయ్యా కొనుక్కుంటోలేవు. వాళ్ళు తిడుతురు ఏదైనా తీసుకోకుండా నాకు తాగిడు. ఒక అర్ధ కిలో టమాటాలు అప్ప సంచులు ఉన్నాయిగా పెద్దమ్మ పుణ్యం ఉంటది పెద్దమ్మ జరా ఏమయ్యా, మనసులో పడతాను. పెద్దమ్మ పెద్దమ్మ ఏ ఊరు మీది మాదా మాకు అనుకుంటాం ఎందుకు మా తిరగాల పెళ్ళి రాత్రి ఆనవాడి మా గుడిసె కూలిపోయింది జర ఏమన్నా కూరగాయలు ఉంటే ఇప్పియారా జర వేరే వాళ్ళు గోంగూర ఇప్పించారు కూరగాయల కూరగాయలు నేనేమి ఇస్తాను టిఫిన్ చేయలే పెద్దమ్మ ఇంకా ఒక 100 రూపాయలు అన్నీ ఉంటుంది వీళ్ళందరూ రాడుకోలేరు ఇచ్చిర్రు కొంతమంది 20 రూపాయలు ఇష్టపడు ఆ? అడిగినందుకు 20 రూపాయలు ఇస్తారు అడిగినందుకు 20 రూపాయలు ఇస్తారు ఒక 50 అని ప్లేట్ 30 రూపాయలు 40 రూపాయలు ఉంది టిఫిన్ ప్లేట్ నెక్స్ట్కి 20 ఇస్తాం 50 రూపాయలు అవుతాయి ఒక 50 50 అంటే జర అర్థం చేసుకో తినలే వేరే వాళ్ళు గోంగూర పెట్టింది కానీ 20 రూపాయలు ఇస్తా ఇస్తాను ఇక. 20 రూపాయలేనా నా శాతం అయినది నేను ఇస్తున్నా నా శాతం అయినది నేను ఇస్తున్నా థ్యాంక్ యూ పెద్దమ్మ ఇక్కడ చూడు అక్కడ వీడియోలు తీస్తున్నాం మేము జనాలు మంచోళ్ళ కాదా అని వీడియోలు తీస్తున్నాం మంచిగా న్యాయం మీద ఇచ్చినావు నువ్వు ఒక్కదాని